మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకముగా నీ హృదయము నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అది హృదయం. ఈ హృదయాన్ని భద్రంగా ఏం చేయాలంట? కాపాడుకోవాలంట. ప్రైజ్ ద లార్డ్. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, హృదయం గురించి మనం చూస్తాం. ఇప్పుడు హృదయం గురించి, హృదయం ఎలాంటిదో ఒకసారి ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు కాపాడుకోవాలి అంటే హృదయం ఎలాంటిదో ఒక్కసారి మరి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం అన్నిటికంటే, చూడండి, మోసకరమైనది. ఎందుకు భద్రముగా ఉంచుకోవాలి హృదయాన్ని? అది మోసకరమైనది. దానికి ఏముందంట? ఘోరమైన వ్యాధి. ఘోరమైన వ్యాధి ఉంది. హృదయం ఎలాంటిదో మనము ఒకరి గురించో ఇంకొకరి గురించో కాదండి, మన హృదయం గురించి మనం తెలుసుకోవాలా. మన హృదయం గురించి మనం తెలుసుకుందాం. మన హృదయం గురించి మనం తెలుసుకోవాలా. హృదయము ఘోరమైనదనే సంగతి గుర్తుంచుకోండి ఎప్పటికైనా. అది ఘోరమైన వ్యాధి గలది, తర్వాత మోసకరమైనది, మోసం చేస్తుంది. అందుకే దాన్ని జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోమంటాడు ఈ సామెతల గ్రంథకర్త. ఇంకొక మాట 18:12లో కూడా ఒక మాట ఉంది కింది లైన్లో. 18:12లో ఇదే ఇర్మియా గ్రంథంలో, మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదుమో అని అందరూ. అది చూసారా? ఏ హృదయం అంట? మూర్ఖ హృదయం. హెబ్రీ 3:12లో దుష్ట హృదయం. ఏ హృదయము? దుష్ట హృదయం. తర్వాత అదే హెబ్రీ 3:15లో కఠిన హృదయం. అదే హెబ్రీ 3:15లో కఠిన హృదయం. బస్, ఇంకా చాలా ఉన్నాయి హృదయం గురించి, చాలా ఉన్నాయి. ఫైనల్గా ఒక్క మాట చెప్తాను. ఏమంటే సామెతలు అనుకుంటాను, చూడండి. సామెతల్లో 28:25 వచనం, పేరాశ గలవాడు కలహమును రేపును యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. ఇంకొక చోట ఉంటది, తన మనస్సును నమ్ముకున్నవాడు పాడైపోనని ఉంటది. పేరాశ కలిగిన వాడు కలహాలను రేపును, ఎవరి యందు నమ్మకించాలి? యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును, తన మనస్సును, తన హృదయాన్ని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఇంకొక చోట ఉంటుంది, తన హృదయాన్ని నమ్ముకున్నవాడు పాడైపోవును. హృదయం కఠినమైనది, మోసకరమైనది, మూర్ఖమైనది, తర్వాత రోగం కలిగినది, తర్వాత దాన్ని నమ్ముకున్నామనుకో కఠినమైనది, కుటిలమైనది, దుష్టమైనది, చాలా ఉన్నాయి హృదయానికి పేరు. దేవుని బిడ్డలారా, ఇలాంటి హృదయాన్ని ఏమంటాడు? ఈ హృదయాన్ని నమ్ముకుంటే, హృదయాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు, హృదయాన్ని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అన్నది. ఈ హృదయంలో ఇంకొక స్టెప్. ఈ హృదయం ఎలాంటిదంటే, యాకోబు పత్రిక 1
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా అంటే రెండు మనస్సులు. మనస్సుకు ఇన్ని ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. హృదయానికి మనసుకు. ఇప్పుడు ఈ మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు. రెండు మనస్సులు ఉండకూడదు. ఇంకొక మాట చెప్తా. 119 ఈ ద్విమనస్కులను దేవుడు ఏం చేస్తాడు? 113 వచనం అనుకుంటాను, చూడండి. కీర్తన 119:13. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. రెండు మనస్సులు కలిగిన వారిని. ఎప్పుడైనా రెండు మనస్సులు ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడంట. ఈ ద్విమనస్సు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడంట. రెండు మనసులు అంటే ఒకవైపు లోకం, ఒకవైపు దేవుడు. రెండు మనసులు. కానీ మనిషి భక్తులు ఎలాంటి ఇప్పుడు పరిస్థితుల్లో బట్టి ఏంటంటే ఎక్కువగా ప్రజలు రెండు మనసులు కలిగి ఉంటున్నారు. రెండు మనసులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడంట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలని చెప్పింది ఎవరు? భద్రంగా ఉంచుకోవాలి హృదయాన్ని సొలొమోను. సామెతలు రాసింది కదా సొలొమోను ఆ కీర్తన. తర్వాత హృదయాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని రాసింది ఎవరు? సొలొమోనే. హృదయాన్ని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని రాసింది కూడా. ఇప్పుడు ఆయన హృదయం ఏమైందో చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 4:10. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయింది. చూసారా? సొలొమోను హృదయము అతని యొద్ద నుండి, సొలొమోను యొద్ద నుండి తొలగిపోయాను. ఏమంట? తొలగిపోయాను. ఎవరు తొలగజేశారు? 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. చూడండి, అతని భార్యలు అతని హృదయాన్ని ఇతరుల ఎటువైపు తిప్పారట? ఇతర దేవతల వైపు త్రిప్పాయంట. ఎవరు తిప్పారు? భార్యలు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని బిడ్డలు, విశ్వాసులు. ఆ రోజు సొలొమోను హృదయాన్ని త్రిప్పిన వారు భార్యలు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించడానికి ఆ రోజు సొలొమోను భార్యల హృదయాన్ని సైతానుడు ఏం చేశాడు? సొలొమోను భార్యల ద్వారా సొలొమోను హృదయాన్ని తొలగించాడు. మన హృదయాలను కూడా దేవుని మీద నుండి తొలగించడానికి భార్యే కాదండి, దేవుని మీద నుండి మన హృదయాన్ని తొలగించడానికి స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు,
అక్కచెల్లెళ్ళు కావచ్చు, సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ధనము కావచ్చు, హోదాలు కావచ్చు. దేవుని బిడ్డలారా చూడండి, సొలొమోను హృదయాన్ని తిప్పినారంట. నీ హృదయాన్ని తిప్పడానికి, మనిషి యొక్క హృదయాన్ని తిప్పడానికి, మనిషి యొక్క హృదయాన్ని ఇప్పుడు అంతెందుకండి, ఒక మనిషి లేచాడు అనుకోండి, ఆటోమేటిక్గా మీ కళ్ళు ఎక్కడ చూస్తారు, ఒకటి లేండి లేండి, ఆ చూసి చూసి లేయంటే లేచి చూసివి. లేయంటేనే మన హృదయము దేవుని మీద నుండి తొలగించడానికి సాతాను వాడే ఆయుధాలు చాలా. భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, పిల్లలే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, సెల్ ఫోన్లు. చూడండి ఇంకొక మాట, హెబ్రీ పత్రిక 13:9, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. అది ఈ రోజున లేటెస్ట్ మోడల్, పురాణ మోడల్, ఓల్డ్ మోడల్ భార్యలు తిప్పేశారు సొలొమోను. న్యూ నయా మోడల్, నయా బోధ, కొత్త వాక్యం, బోధలు నానావిధ అన్య బోధల చేత త్రిప్పబడకుడి. అంటే 24 గంటలు అన్య బోధలతో త్రిప్పబడి పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు పాపాలు ఒప్పించడు. ఈ రోజుల్లో చూడండి ఎలా తయారైపోయారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాల బోధల వైపు త్రిప్పబడకుడి. చాలా మంది హృదయాలు దేవుని వైపు ఉండే హృదయాలను అన్య బోధలు, ఇప్పుడు ప్రజెంట్గా సెల్ ఫోన్, ప్రజెంట్గా అన్య బోధలు, ప్రజెంట్గా సినిమాలు, ప్రజెంట్గా స్నేహితులు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతలతో ఏం చేశారంటే హృదయాన్ని తిప్పినారంట. అమ్మ బాబోయ్, ఇన్ని సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, పడమా గీతలు రాశాడు, ఎన్ని రాశాడు. ఇన్ని రాసిన ఆయన అంత జ్ఞాని, హృదయం తొలగిపోయిందండి. ఇక ఆయనను చూసి మనం నేర్చుకోవచ్చు. అబ్బా, ఇంత పెద్దగా రాసిన ఆయనే, సామెతలు రాసిన ఆయన్నే, ఇన్ని సామెతలు రాశాడు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సామెతలే సామెతలు. కానీ హృదయం మాత్రం భార్యల తట్టు తిరిగింది. రాసిన సామెతలు ఆయనే, భార్యల తట్టు తిరిగింది. ప్రసంగి రాశాడు, పరమాగీతం రాశాడు. ఇంకొక మాట చెప్తున్నా, పరమాగీతం రాసింది ఎవరు చెప్పండి? సొలొమోనే కదా. ఈయన భార్యలేమో ఈయన హృదయాన్ని దేవతల తట్టు తిప్పితే, దేవుడు జ్ఞానము నేర్పడానికి సొలొమోను గొర్రెలుగాసే అమ్మాయిని ప్రేమించినాడు. ద్రాక్ష తోటను జున్నీకపోయి ఆమెను ప్రేమించి యెరూషలేముకు తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి క్యా సుందర హే అని, నువ్వు సుందరంగా ఉన్నావు అని చెప్పేసి, అట్లున్నావు ఇట్లున్నావు అని పొగిడి 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 పొగిడి, ఎంత పొగిడినా కూడా నా గొల్లవాన్ దగ్గరికే నేను వెళ్ళిపోతా. ప్రైజ్ ది లార్డ్. రాజభవనం అంతా చూపించాడు, రాజభవనంలో ఉన్న మహిమను చూపించాడు, పొగిడాడు. రాజుల ఎదుట, రాణుల ఎదుట, అందరి దగ్గర పొగిడినా కూడా ఆ గొర్రెలు కాసేటువంటి, చూడండి, ఆమె మాత్రము సొలొమోను రాజు మాట
వినలేదు. ఆ సారాంశం అదే, ఆ గొర్రెలవాడే అని చెప్పేసి ప్రేమను వదిలిపెట్టలే. ఇప్పుడు సొలొమోను ఏం నేర్చుకోవాలా? నేను ఇంత వైభవము చూపించినా ఈ గొర్రెలు కాసే ఆమె గొర్రెలు కాసేటోడే కావాలని కోరుకుంది కాపరిని. అట్లాగే సొలొమోను సాక్షాత్ ఇదంతా చూసినా కూడా ఇంతమంది భార్యలను తిప్పగా నేను తిరిగిపోయాను, నా దేవుని నుండి నా మనస్సు తిరిగింది ఎక్కడ, నేనెందుకు ఇట్లయిపోయా గ్రహించుకోగలిగాడా? ఆ గ్రహించుకొని రాసిన తర్వాత ప్రసంగి గ్రంథం రాశాడు. ప్రైజ్ ది లార్డ్. వ్యర్థం 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 సమస్తం వ్యర్థం. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకే జరుగుతాయి అనేటివి మనం గ్రహించుకోలేము. అరే ఒక గ్రామం యొక్క అమ్మాయి, ఒక గ్రామంలో ఉండే అమ్మాయి, గొర్రెలు కాసే అమ్మాయి, ఎంత ఆశ చూపించినా ప్రేమను మాత్రం మరవకుండా అతని ప్రియుని దగ్గరికి వెళ్ళింది. ఇది మనకి ఎంత లోకంలో ఎన్నెన్నో చూడండి. అందుకే అన్య బోధల వైపు తిరగకూడదు. కానీ షూలమితి ఎవరు ఎన్ని చెప్పినా సొలొమోను ఎన్ని చెప్పింటాడు షూలమితికి? వచ్చి రాగానే పద్యం పాడింటాడు. అలాంటివన్నీ విని కూడా ఆయన జ్ఞానానికి పడిపోలే, ఆయన ధనానికి పడిపోలే, ఆయన పొగడతలకు పడిపోలే, దేనికి పడిపోకుండా ప్రియ దేవుని బిడ్డలారా గొల్లవాడికి హత్తుకొని. మరి నువ్వు సొలొమోను, నువ్వు ఇన్ని అనుభవించిన నీవు ఏమైపోయావు? దేవుని బిడ్డలారా హృదయము చూడండి దేవుని యొద్ద నుండి అంట తొలగిపోయిందంట, త్రిప్పారంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా అనేక ఉపదేశాల వైపు మన హృదయము తిరగకూడదు. ఏ బంధువు, రక్త సంబంధి, అన్నదమ్ములు, అక్కజెల్లెళ్ళు, ఏ సినిమాలు, సీరియల్ వైపు మన హృదయం తిరగకూడదు. మన హృదయం తిరగడానికి ఎన్నో విధాలు సైతాను ప్రయత్నం చేస్తాడు. మన హృదయం దేవుని మీదనే నిలిచి ఉండాలి. మన హృదయం దేవుని మీదనే నిలిచి ఉండాలి. రైట్. నేను శ్రేష్టమైన మాటలు ఒక 3 చెప్తాను, అంతే 3. ఒకటి, మన మనస్సు దేవుని మీదనే ఉండాలంటే ఏం చేయాలి? నెహెమ్యా గ్రంథం 7:3. నెహెమ్యా గ్రంథం 7:3. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనుల దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. తమకి ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపాలి. 7:2 నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకు యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మములు తలుపులు తీయకూడదు, మరియు జనుల దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలనని. చూడండి, ఒక యెరూషలేమును, కోట గడియలను, ఇండ్లను, అక్కడున్న వాటిని, తలుపులు, వాకిళ్లను భద్రం చేసుకోవాలా. శత్రువులు వస్తున్నారు. అట్లాగే దుష్టుడు మనల్ని ముట్టకుండా మన హృదయాన్ని భద్రము చేసుకోవాలి. యెరూషలేం కోటల మీదకి శత్రువు రాకుండా ఎలా భద్రము కావిలి కాడు చేసుకున్నాడు. అందుకే సామెతల గ్రంథములు అంటాడు, నీ హృదయమును భద్రముగా కాపాడుకో. చెత్త చెత్త మాటలు వినకూడదు, చెత్త చెత్త బోధలు వినకూడదు, చెత్త చెత్త మాటలు వినకూడదు, చెత్త చెత్త సీరియల్స్, సినిమాలు, చెత్త చెత్త డైలాగ్స్, చెత్త చెత్త లోకములో పనికి మాలిన మాటలు
ఏవి కూడా మన హృదయంలోకి రాకుండా మన హృదయాన్ని కాపలగా ఉంచాలి. 2 గంటలు 3 గంటలు వాక్యం విన్న మనుషులు 5 నిమిషాల పక్కకు తీసుకుపోయి కొంచెం మాట్లాడితే పాయ ఒకరు. ఈ మాటలన్నీ ఎక్కడ పోతే 5 నిమిషాలకు ఐస్కాంతాలు అయిపోయి ఉంటారు. చూడండి, అందుకే ఈ హృదయం గుర్తుపట్టండి. మోసకరమైన హృదయం, కఠిన హృదయం, వ్యాధి కలిగిన హృదయం, ఘోరమైన హృదయం, దుష్ట హృదయం నోటికి రావాలా? చెప్పండి, ఎవరి కాడున్నాయి ఇవి? ఎవరి కాడున్నాయి చెప్పర్రి? ఎవరి కాడున్నాయి? యా అంగట్లో ఉన్నాయి? కిస్కే పాస్ హై? ఎవరి దగ్గర ఉన్నాయి ఈ హృదయం? ప్రతి మనిషి కాడ. హృదయానికి కాపలా ఉంటే మన హృదయం దేవుని మీద ఉంటుంది. మనలో నుండి జీవజల నదులు పారును గాక. జీవజల నదులు పారుతాయి మన హృదయం గాన. ప్రభు మే रहेगा तो अपने मन से जीवन का जल आएंगे. ప్రైజ్ ద లార్డ్. మన హృదయం జాగ్రత్తగా పెట్టుకోవాలి. హృదయం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ బహుత్ హృదయం చాలా ఘోరమైనది, వ్యాధి, కఠినం చాలా ఉన్నాయి, మూర్ఖత అన్నీ ఉన్నాయి. హృదయం, సొలొమోను హృదయమే పక్కపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలా. హృదయం తిప్పబడిందంట. అందుకే హెబ్రీలకు కూడా అంటాడు, మీ హృదయము అన్య బోధల చేత తిప్పకుడి. సొలొమోనుకు ఆ రోజు భార్యలు 1000 మంది. ఈరోజు ఒక్కొక్కరికి 2000 3000 భార్యలు ఉంటారు. ఉండరా? ఒకరికి సినిమానే ఒక భార్య, సీరియలే ఒక భార్య, వాట్సాపే ఒక భార్య, అదేది ఇన్స్టాగ్రామ్ ఒక భార్య, ఫేస్బుక్ ఒక భార్య. భార్యలతో సంసారం చేయాలంటే వాళ్ళతో కాసేపు గడుపుతారు కదా, అట్లాగనే ఫేస్బుక్ ఒక భార్య, స్టేటస్ ఒక భార్య. 24 గంటలు స్టేటస్ కొరకు ఎత్తులాడుతుంటారు. క్యా ఏం పెట్టాలి ఏం పెట్టాలి, అదొక భార్య. భార్యతో కూడా మాట్లాడరు, ఒరిజినల్ భార్యతో మాట్లాడరు. ओरिजिनल पति से नहीं बात करेगा, ओरिजिनल पत्नी से नहीं बात करेगा. यही पति हो गया है, यही पत्नी हो गया लोगों को. जब నేను ముందు మిలిటరీ మే ఉన్నప్పుడు పేపర్ తెచ్చుకొని చదువుతుంటే, పేపర్ ఎందుకు చదువుతుంటే హిందీ బాగా రావాలి. जब पेपर लेके आता था हिंदी पेपर पढ़ने, हर दिन पढ़ने वाला था, क्योंकि मुझे अच्छी तरह से हिंदी आना चाहिए. पास्टर माँ చెప్పేది, तो पेपर को शादी कर, నువ్వు పేపర్నే పెళ్లి చేసుకో, నీ పెళ్ళాం పేపరే లే. నిజంగా సచ్చుమచ్చు. సొలొమోనుకి ఉండేది 1000, మనలోకి 2000 3000 ఉంటాయి. ఒక్కొక్క ఫ్రెండ్ ఒకడు, ఒక్కొక్క అలవాటు, నిద్రనే ఒక భార్య. మనుషులు తిప్పే మా హృదయాలనే తిప్పుతుంది. డబ్బు ఒకరికి భార్య. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఈరోజు నీ హృదయం దేని మీద ఉంది? నిజంగా వాక్యం మీద ఉందా? దేవుని మీద ఉందా? ప్రార్థన మీద ఉందా? నశించిపోయే ఆత్మల మీద ఉందా? రేపు 7, 8, 9 బాప్టిస్ట్ క్లాసులు ఉన్నాయి. మన హృదయం ఆత్మల మీద ఉండాలా, దేవుని మీద ఉండాలా. నశించిపోయే ఆత్మల కొరకు కన్నీరు గార్చాలా. एक आग हर दिल में हमको जलाना है, लगाना है. भटके हुए जीवन प्रभु से मिलाना है. भटके हुए जीवन प्रभु से मिलाना है. एक आग हर दिल में हमको लगाना है. आमीन. अंदर और भी एक है, अंदर और एक भी आदमी है, एक आदमी है, ओ परमेश्वर का आत्मा है. లోపల ఇంకొకరు ఉన్నారు. ఎవరైనా जब परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं गाऊंगा आनंद से. जब परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं नाचूंगा आनंद से. मैं नाचूंगा, मैं नाचूंगा.
పరిశుద్ధాత్మ నాలో ఉంటే నాట్యం చేస్తా, ఆనందిస్తా, గంతలేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోటకు యెరూషలేముకు ఎట్లా కావలి ఉన్నారో మన హృదయానికి, అందుకే సొలొమోను అంటాడు, నీ హృదయానికి ముఖ్యముగా కాపాడుకో. కావలి కావలి కావలుండు, కావలుండు. దర్వాజీ ఎవరి మాట్లాడే వాళ్ళు వినకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రెండవది 4వ అధ్యాయం యాకోబు పత్రిక 8. త్వరగా నేను ముగిచేస్తున్నాగా, అయిపోయింది. ఎందుకంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. చూడండి, ద్విమనస్సు పోయి హృదయం శుద్ధి కావాలంటే ముందు ఏం చేయాలి? 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడాలి. అపవాదిని ఎదిరించాలి. అపవాదిని. అప్పుడు వాడికి ఎదురండి పారిపోండి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. హృదయాన్ని కాపలు పెట్టుకోవాలి. 3వది నేను చివరికి చెప్పి ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని మొదటి రాజుల గ్రంథంలో 7:8-61. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. అరే గట్టి చెప్పారా? నోరు వచ్చిందిగా, దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూగోళ్ళకి ఏమర్రా? అసలు దేవుడు ఏమంటున్నాడు అక్కడ చూడండి. మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. దేవుడు ఎప్పుడు ఏది చెబితే ఆ పని కొరకు మన హృదయము సిద్ధముగా ఉండునుగాక. దొంకులాంటి దొంకులాలి, ఎగుర్రంటే ఎగురాలి, ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి. యేసునామములో హల్లెలూయా. సర్వసిద్ధముగా ఉంచాలి. ఆయన మాటలు వినటం. చూడండి, ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకు. ఆయన ఏం కట్టడలు ఇచ్చాడు? ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను. ఆయన ఏం నిర్ణయాలు చేశాడు? ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, ఆయన కట్టడలు ఇచ్చాడు, ఆయన క్రమాలు ఇచ్చాడు. బల్ల కొడుకలు కొడుకోవాలా, సహవాస కొడుకలు కొడుకోవాలా, బాప్తిసం క్లాసులకు రావాలా, ఆత్మలో సాక్ష్యం పంచుకోవాలా, సహవాసంలో ఉండాలా. ఆది అపోస్తుల బోధ ఇచ్చాడు. ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్నాం. ఆది అపోస్తుల బోధ ఇచ్చాడు. అపోస్తుల బోధ ఇచ్చాడు. బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండండి. ఆ బోధ ఇచ్చాడు. ఆ బోధలు నిలబడాలి. ఈ బోధ కొరకు సర్వసిద్ధమై ఆయన వాక్యాలు అనుసరించి నడుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. హృదయం సిద్ధంగా ఉండాలి. మీ దేవుడైన యెహోవా, మీ హృదయం మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. నేను సిద్ధంగా లేనండి, నీరసం అండి, నేను చేత కాదండి, వెళ్ళలేమండి. అన్నిటికీ అన్ని విషయాల్లో సర్వసిద్ధముగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు సేవకురాలు. జాగ్రత్త గమనించండి. మన హృదయం ఎలాంటిది? కఠినము, మోసకరమైనది, రోగం కలిగినది, వ్యాధి కలిగినది. अपने मन को बुखार है, बीमार है, मूर्ख है और क्या कठिन है. अपने मन क्या क्या चीज है? हाँ, इस मन को क्या करना है? रखवाली करना है, मतलब अपने संभाल के रखना है. प्రైజ్ द లార్డ్. హల్లెలూయా. కావిలి పెట్టాలా, కావిలి కాని పెట్టాలా. కోటను ఎలా కావిలి కాస్తున్నారో
అలా కావిలి కానిబెట్టాలి, కాపాడుకోవాలి. అన్య బోధల వైపు తిప్పకూడదు. సొలొమోను హృదయాన్ని భార్యలు తిప్పేసినట్టు ఈరోజు అనేకమైనవి లోకంలో మన హృదయాలను తిప్పడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ప్రార్థన చేసుకుందాం. సేవకురాలు ప్రార్థన చేస్తారు. ఒక ప్రార్థన చేసుకుందాం. మన హృదయము దేవుని కొరకు సర్వసిద్ధముగా ఉండునుగాక. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. నీకు కృపను బట్టి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినారు. మరొకసారి నీ పాద సన్నిధిని సమీపిస్తున్నాం అయ్యా. నా తండ్రి, లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డతో సూటిగా తేటగా నీ దాసుల్లో ఉండి మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అన్నిటికంటే నాయన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నారు నాయన. అయ్యా, మా హృదయాలన్నీ కూడా అయ్యా గత జీవితాల్లో కఠిన హృదయాలుగా, దుష్ట హృదయాలుగా, అయ్యా నా తండ్రి మూర్ఖ హృదయాలుగా ఉన్నప్పుడు నాయన నీ కృప చేత, నీ రక్తం చేత కడిగి నాయన అయ్యా శుద్ధ హృదయాలుగా మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవం కలిగినటువంటి దేవుడవు నాయన, ఈ హృదయాలను నాయన తండ్రి లోకం వైపు త్రిప్పబడకున్నట్లుగా అయ్యా భద్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ వాక్యం వల్ల హృదయాన్ని భద్రం చేసుకునే కృపణ దయచేయండి. సొలొమోను యొక్క హృదయము నాయన తండ్రి భార్యలు తిప్పివేసినట్టుగా అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విషయము కూడా అయ్యా మరి నా తండ్రి ఏ మనుష్యుడు కూడా మమ్మల్ని త్రిప్పివేయకుండా నీ యందు స్థిర హృదయంతో హత్తుకొని ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, మరి నా తండ్రి ఈ హృదయాన్ని భద్రంగా అయ్యా నా తండ్రి కాపాడుకునే కృపణ దయచేయండి. అయ్యా అపవాదిని ఎదిరించి నీకు లోబడి ఉండి నాయన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే కృపణ దయచేయండి నాయన. కనికరించండి నాయన. నీ కట్టడలను మేము నాయన తండ్రి అనుసరించడానికి అయ్యా ఎప్పటికీ హృదయాన్ని సిద్ధముగా నాయన ఉంచుకునే కృపణ దయచేయండి. నీ క్రమాలకు లోబడినట్టుగా హృదయాన్ని సిద్ధము చేసుకునే కృపణ దయచేయండి ప్రభువా. కనికర సంపన్నుడవు నాయన. హృదయం గురించి తేటగా నీ దాసుల్లోని మాట్లాడిన దేవుడు అన్య బోధల చేత నాయన తండ్రి ఏ హృదయం కూడా తిప్పబడకున్నట్లుగా సహాయం చేయండి నాయన. నీ ఆత్మ ఆధీనంలో ప్రతి హృదయాన్ని నాయన స్థిరపరచండి తండ్రి. కనికరము చూపమని ప్రార్థన చేస్తూ విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో మీరే నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.